మూడవది మీ జీవితంలో ప్రాముఖ్యమైనది దేవుని మందిరము. ఏంటండి? మందిరమును గురించి దావీదు అనేక రీతులుగా గొప్పగా ఎత్తుపట్టి మందిరములో మేలులు ఉన్నాయి, నా దేవుని మందిరములో సంతృప్తి ఉంది, నా దేవుని మందిరములో ప్రసన్నత ఉన్నది, నా దేవుని మందిరములో నివసించాలని కోరుకుంటున్నాను నా జీవితకాలం అంతా. నా దేవుని మందిరములో నేను పచ్చని వైవ చెట్టు వలె ఉన్నాను. ఈ రీతిగా దావీదు చాలా చక్కగా రాశాడు. ఇక కోరహు కుమారులైతే భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నివసించుట మేలు అన్నాడు. నివసించుట మాకు సంతోషం అన్నట్లుగా మాట్లాడాడు కోరహు కుమారులు. మందిరము ద్వారము దగ్గర ఏముంటాయండి? చెప్పులు. అంటే దేవుని పిల్లలు వచ్చే దేవుని మందిరం ద్వారము దగ్గర చెప్పుల దగ్గర కూర్చున్న నేను ధన్యుడిని, నాకు సంతోషం, నాకు మేలు అన్నట్లుగా కోరహు కుమారులు మాట్లాడారు. చూసారా?